ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hello everyone, this is Dr. Madhuri, founder of Occidental, which is located near JN2 Metro, Hyderabad. ఈరోజు మనము జ్ఞానదంతము ఒకవేళ ఇబ్బంది పెడుతుంటే 100% ఆ జ్ఞానదంతం తీయించుకోవాలా, లేదు అంటే ఏమన్నా ఆ జ్ఞానదంతం కూడా తీయించుకోకుండా సేవింగ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? సో వర్స్ట్ కేసులో జ్ఞానదంతంని ఎట్లా ప్రిజర్వ్ చేసుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, జ్ఞానదంతం అనేది మనకి దగ్గర 18 to 25 ఇయర్స్ మధ్యలో వస్తుంది. సో ఆ జ్ఞానదంతం వచ్చిన తర్వాత కొంతమందికి జా సైజ్ కనుక ప్రాపర్గా ఉండుంటే అది రావాల్సిన పొజిషన్లోనే వస్తుంది. అదే కనుక జా సైజ్ కాంప్రమైజ్డ్గా ఉంటే అది స్లాంటింగ్గా రావటం కానీ, హారిజెంటల్గా రావటం కానీ, అసలు రాకపోవటం కానీ జరిగిద్ది అనమాట. సో ఎప్పుడైతే జ్ఞానదంతం నొప్పి మీకు వస్తుందంటే ఆ జ్ఞానదంతానికి రిలేటెడ్ ఒక ఎక్స్రే తీయించుకోవటం వల్ల మన దగ్గర ఆక్సిడెంటల్లో ఫుల్ మౌత్ ఎక్స్రే అనేది ఆ సదుపాయం ఉంది. సో ఆ జ్ఞానదంతం పొజిషన్ ఎలా ఉంది, ఆ జ్ఞానదంతమే కాకుండా దానికి ఉన్న కింద నరాలు ఆ జ్ఞానదంతానికి ఎంత దూరంలో ఉన్నాయి, సో జ్ఞానదంతం తీసేసినా దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేసినా కింద ఉన్న నరాలకి ఏమైనా ప్రాబ్లం అయిద్దా అనేది చూసే సదుపాయం ఇక్కడ మన ఆక్సిడెంటల్లో ఉంది. సో ఆ జ్ఞానదంతం ఒకసారి చూసిన తర్వాత ఇన్ఫెక్షన్ కనుక ఫస్ట్ 2 లేయర్స్లో ఉందనుకోండి, జస్ట్ ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే జ్ఞానదంతం మొత్తం ఎరప్ట్ అవుతుంది కానీ దాని మీద చిగురు అనేది ఇట్లా కప్పేసి ఉంటుందన్నమాట. ఆ చిగురు కప్పేయటం వల్ల జ్ఞానదంతంకి చిగురుకి మధ్యలో ఫుడ్ అనేది ఎక్కువ లాడ్జ్ అయ్యి ఆ ఫుడ్ చాలా రోజులు అలా ఉండటం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి పేషెంట్కి పెయిన్ అనేది వస్తుంది. అదే కాకుండా పైన ఉన్న జ్ఞానదంతము కింద ఉన్న చిగురు మీద ప్రెషర్ పడటం వల్ల ప్రతిసారి పేషెంట్ ఇట్లా కొరికినప్పుడల్లా నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటి కేసెస్లో ఏం చేయొచ్చు అంటే మనము పన్ను తీయకుండా ఏదైతే చిగురు పైన వచ్చిందో ఆ చిగురు వరకు ట్రిమ్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఆ జ్ఞానదంతం కనుక ఇన్ఫెక్షన్ లోపల దాకా వెళ్ళింది, అయినా మాకు జ్ఞానదంతం తీయించుకోవటం ఇష్టం లేదు, మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు అన్నప్పుడు ఇక్కడ ఆక్సిడెంటల్లో మనం దానికి కూడా రూట్ కెనాల్ చేసే సదుపాయం ఉంది. దానికి మేము ఎక్స్రే తీసిన తర్వాత దాని రూట్స్ కనుక ప్రాపర్గా ఉండి పేషెంట్ కనుక కొద్దిగా కోఆపరేటివ్గా నోరు కొద్దిగా తెరవటానికి కంఫర్టబుల్గా ఉంటే ఆ పన్నును కూడా కాపాడే సదుపాయం ఉంది. తర్వాత 4th థింగ్, ఆ జ్ఞానదంతం వల్ల పక్కనున్న పన్నుకి ఇబ్బంది కలుగుతుంటే అలాంటి టైంలో మాత్రమే జ్ఞానదంతం తీయాలి. ఎందుకు అప్పుడు జ్ఞానదంతం తీయాలి అంటే అది క్రాస్గా రావటం వల్ల దాని ప్రెషర్ అంతా పక్కన ముందు ఉన్న సెకండ్ మోలార్ మీద పడి ఆ పన్ను ఇన్ఫెక్షన్ అవ్వటము, ఆ పన్నుకి రూట్ కెనాల్ చేయటం కూడా జరుగుతుంది అనమాట. అలాంటి టైంలో జ్ఞానదంతం తీయాలి అన్నమాట. ఇంకొకటి, జ్ఞానదంతం ఒక్కొక్కసారి దవడ నరానికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాంటప్పుడు పన్ను తీయించుకోవటం ఇష్టం లేదు, లేదంటే పన్ను తీయించుకోవటం వల్ల పారాస్థీషియా అంటే మనకి ఇక్కడ అంతా తిమ్మిరెక్కటం అనేది జరుగుతుంది అని మాకు అనిపిస్తే అది మేము ఎక్స్రేలో చూస్తే అప్పుడు ఏం చేస్తామంటే కరోనెక్టమీ అంటే మన పన్ను యొక్క క్రౌన్ పార్ట్ వరకే కట్ చేసి ఆ రూట్ పార్ట్ ఎక్కడైతే నరానికి దగ్గరగా ఉందో ఆ రూట్స్ వరకు అలాగే వదిలేస్తామన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే నరానికి ఇబ్బంది ఉండదు, మనకి పన్ను కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చింది అని పన్ను ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ పన్ను ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో జ్ఞానదంతం తీయించుకునేటప్పుడు కంపల్సరీ ఒక ఫుల్ మౌత్ ఎక్స్రే తీయించుకొని అది నరానికి ఎంత దగ్గరగా ఉంది, ఏ యాంగిలేషన్లో ఉంది, నిజంగా తీయటం అవసరమా లేదా, సో ఎక్స్ట్రాక్షన్ చేయించుకోవచ్చా లేదా అనేది మీరు ఒకసారి డీటెయిల్గా మీ డెంటిస్ట్ని కనుక్కొని దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ అవ్వచ్చు. సో ఇటువంటి జ్ఞానదంతం గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మా ఆక్సిడెంటల్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.